లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గురువు స్థానంలో ఉన్న వ్యక్తి కీచకుడిగా మారాడు. 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ కీచక పర్వం? లెట్స్ వాచ్. ఇదిగో ఇక్కడ ముసుగు ధరించిన వ్యక్తి పేరు ఆకుమర్తి జయరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో గల మార్గదర్శి స్కూల్కు కరస్పాండెంట్. అదేంటి, గురువు లాంటి వ్యక్తిని పోలీసులు నేరస్తుడిలా చూపిస్తున్నారు అనుకోవద్దు. ఇతడు చేసింది సాధారణ నేరం కాదు. స్కూల్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తమ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆకుమర్తి జయరాజు కన్నుపడింది. గత మార్చి 26న తమ ఆఫీస్కు బాలికను పిలిపించాడు జయరాజు. బాలికను నిర్బంధించాడు. నోరు నొక్కేసి చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తానన్నాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. అయితే బాలిక గర్భం దాల్చడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకుమర్తి జయరాజుపై పోక్సో కేసు నమోదైంది. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ సంఘటనతో మార్గదర్శి స్కూల్ అనుమతులను రద్దు చేశారు జిల్లా విద్యాశాఖ అధికారులు. అక్కడ చదువుతున్న పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.